నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. మెదక్ జిల్లా నూతన ఎస్పీగా ఉదయ్ కుమార్ రెడ్డి శనివారం బాధ్యతలు తీసుకున్నారు. సాధారణ బదిలీలో భాగంగా గతంలో విధులు నిర్వహించిన బాలస్వామి హైదరాబాద్ వెస్ట్ జోన్కు బదిలీపై వెళ్లగా హైదరాబాద్ నుంచి ఉదయ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లాకు బదిలీపై వచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో నేడు బాధ్యతలు తీసుకున్నారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తారని ఆయన అన్నారు. నేను మెదక్ ఎస్పీగా ఛార్జ్ తీసుకోగానే మా సిబ్బంది ఆల్ ఎస్ఐస్, ఇన్స్పెక్టర్ అండ్ సిఏస్ అండ్ డిఎస్పీస్ తోటి మీటింగ్ పెట్టడం జరిగింది. మెదక్ జిల్లాలో ఎటువంటి శాంతి భద్రతలు కానీ, తర్వాత ప్రజల యొక్క కంప్లైంట్స్ మీద సత్వరమే చర్య తీసుకునే విధంగా, ఏ కంప్లైంట్ వచ్చినా కూడా పోలీస్ స్టేషన్కి వాళ్ళని సాధారణంగా వెల్కమ్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ విని ఇమీడియట్గా కేసు అయ్యే వాటిని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయాలని, తర్వాత ఎనీ క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్ కానీ, ఎనీ వీకర్ సెక్షన్ అగైనెస్ట్ ఏదైనా కేసు అయితే ఇమీడియట్లీగా ప్రాపర్ యాక్షన్ తీసుకోవాలని, ఎక్కడైనా ఏదైనా దొంగతనాలు జరిగినా కూడా స్క్రీన్ విజిట్ చేసి క్లియర్గా ఎఫ్ఐఆర్ చేయాలని చెప్పడం జరిగింది. తర్వాత ఇటీవల మెదక్లో జరిగిన సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని అట్లాంటి ముందు జరగకుండా ఉండటం కోసం ఏమేమి చేయాలో అన్నీ కూడా వాళ్ళకి క్లియర్గా నేను చెప్పడం జరిగింది. ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి, ఏ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏ సమస్య ఉన్నా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఇమీడియట్గా ఎనీ టైం అప్రోచ్ కావచ్చు. డెఫినెట్గా మీ అందరి భద్రత కోసము, ప్రజల భద్రత కోసము మేము 24 గంటలు కష్టపడి పనిచేస్తాము. ప్రజలందరూ గమనించి పోలీస్ డిపార్ట్మెంట్కి తోడ్పాటు ఇస్తూ ఈ ప్రజల మంచి శాంతియుతంగా ఉండాలని కోరుతున్నాను.